తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యము. 6 సార్లు భూప్రదక్షిణ చేసినంత, 10,000 సార్లు కాశీ వెళ్లి వచ్చినంత, వందలాది సార్లు సముద్ర స్నానం చేసినంత, ఇట్టి వాటికి 10 రెట్ల ఫలం మాతృవందనం ద్వారా కలుగుతుంది. ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? సోమవారం శివుణ్ణి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, బుధవారం విష్ణువును, గురువారం నవగ్రహాలను, శుక్రవారం అమ్మవారిని, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆదివారం సూర్యభగవానుణ్ణి పూజించాలి. ఏ దేవతలకి ఏమిష్టం? వినాయకుడికి నివేదన, శివునకు అభిషేకము, అమ్మవారికి స్తోత్రము, విష్ణువుకి అలంకారము, సూర్యునకు నమస్కారము, గురువునకు శుశ్రూష ప్రియం. స్త్రీకి చీరలు, నగలు, పురుషునికి ధనము, కీర్తి, పిల్లలకి ఆటలు, పెద్దవారికి ఆధ్యాత్మిక చింతన ఇష్టం. దేహము కూడా పాపాలు చేస్తుందా? మానవుడు తన బుద్ధితో కొన్ని పాపాలు చేస్తే దేహం కూడా తనేమన్నా తక్కువ అన్నట్టు తన మానాన తాను చేసుకుపోతుంది. హత్యలు, వ్యభిచారము, దొంగతనము, మద్యము, మాంసభోజనము ఇవన్నీ దేహం చేస్తుంది. అలాగే నాలుక అబద్ధాల్ని, ఈర్ష్యతోనూ అసూయతోనూ అనేక చాడీలు చెబుతుంది. పురుషుని మనస్సు పరస్త్రీ వైపుకు, స్త్రీ మనస్సు పరపురుషుని వైపుకు పోయి పాపాన్ని మనకు మూటగడుతుంది. శరీరము కామం వైపు, లోభం వైపు, మదం వైపు, హేయమైన అవినీతి పనుల వైపు లాక్కెళుతుంది. ఐహికమైన ఈ విషయాలను మనుజుడు తనకిచ్చిన బుద్ధితో మనస్సుని నిగ్రహించుకోవాలి. అలా చేసిన వాడే భగవంతునికి ప్రీతిపాత్రుడవుతాడు. తులసిని ఆడవాళ్లు కోయరాదా? కోయరాదనే శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజులలో తులసిని, ఉసిరిపత్రాన్ని కోయరాదు. అలాగే తులసి మొక్కను నాటడం, తొలగించడం మగవారే చేయాలని, మగవారు కోసిన తులసితోనే పూజించాలని శాస్త్రం. తులసిని కోసేటప్పుడు స్తుతించి నమస్కరించి పురుషులు కోయాలి. భార్య భర్తకు ఏ వైపుగా ఉండాలి? సమస్త కార్యాల్లోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించేటప్పుడు, దానాలు ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమ వైపున ఉండాలి. కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి. బ్రహ్మదేవుడు మగవాణ్ణి కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు తన భార్య శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకున్నాడు. నిద్రలో కూడా భర్త భార్యపై కుడి చేతిని వేసి ఆ సమయంలోనూ రక్షణగా చూసుకుంటాడు. భర్త చేతి స్పర్శతో భార్య అనంతమైన భద్రతని పొంది సుఖంగా నిద్రిస్తుంది. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే రక్షిస్తుందని ఎవరు చెప్పారు? తండ్రి మాటపై అడవులకు వెళ్తున్న శ్రీరామునితో తల్లి కౌసల్యాదేవి, శ్రీరామచంద్ర ధైర్యంతో, నియమనిష్టలతో ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. షడ్రుచులంటే ఏవి? ఈ పేరు వినడమే గాని ఆ రుచులేమిటో చాలా మందికి తెలియదు. కొంతమందికి 2-3 చెప్పి ఆ తర్వాత తెలియదంటారు. మనం తినే భోజనంలో ఈ 6 రుచులు ఉండాలి. షడ్రుచులు అనగా 6 రుచులు. 1 మధురిమ, 2 పులుపు, 3 లవణము, 4 కారం, 5 చేదు, 6 వగరు. ఈ 6 రుచులు అనేక అనారోగ్యాలను దూరం చేస్తాయి. గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి 3 రూపాలతో చూడవచ్చా? గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 3 రూపాలతో దర్శనము ఇస్తాడు. గురువారం ఉదయం 2వ అర్చన అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు ఆభరణాలు, అలంకరణలు లేకుండా దర్శనమిస్తాడు. నొసటన సన్నని నామం మాత్రం ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి నేత్రాలను దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పోలంగి సేవలో దర్శనమిస్తారు. అనగా గురువారం ఉదయం సకలాభరణములతోనూ, 2వ అర్చన తర్వాత ఆభరణములు లేకుండా రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి? స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతున్నాయి. దానికి కారణం శ్రీ వెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ. శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షలు ధరించి 7 కొండలు దిగి అలమేలు మంగాదేవి వద్దకెళ్లి తిరిగి 7 కొండలు ఎక్కి తన స్థానానికి సుప్రభాత వేళకి చేరతాడు. అందుకే అవి అరిగిపోతుంటాయని భక్తుల నమ్మకము.